ఉంటే మనం వింటా ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 24 నెలల్లో కొంచెం కూడా భయం లేకుండా ఇంకా మనల్ని మోసం చేయడానికి అంటే ఓట్లు వస్తేనే పథకాలు ఇస్తే వీళ్ళు మోసపోతారని ఎంత ధైర్యంగా వాళ్ళు ఉన్నారు అంటే మనం ఆలోచిస్తలేము. ఓటు వస్తే మోసపోతున్నామని ఈ దేశంలో గమనించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని గమనించాలి. ఇవాళ మళ్ళొక్కసారి మోసం చేయడానికి ఈ ఓట్ల తర్వాత రేపు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఓట్లు వస్తాయి. ఆ ఓట్లలో ఒకసారి మోసం చేస్తే 3 సంవత్సరాలు మన ముఖం చూడడు. ఇప్పుడే రాంబాబు అంటున్నాడు కరోనా అప్పుడు ఎవరు కనబడ్డారంటే కరోనా అప్పుడు కనబడ్డది కొప్పులీశ్వర్ గారితో కలిసి పనిచేయటువంటి వీళ్ళే కనబడ్డ విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ కాంగ్రెస్ లో కూడా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆ రోజు ఈశ్వరన్న దగ్గర ఉన్నప్పుడే ఆ కరోనా సమయంలో కూడా వచ్చి ఉంటాడు నాకు తెలిసి. కానీ వాళ్ళ కాంగ్రెస్ పోయిన తర్వాత సేవను మర్చిపోయినరు, అభివృద్ధిని మర్చిపోయినరు, మోసం చేయడానికి మళ్ళీ వాళ్ళు ముందుకు వస్తా ఉన్నారన్న విషయాన్ని మీరు గమనించాలి. కనుకనే ఇవాళ ఏమి జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మెడలు మానస ఈశ్వరను పట్టుకొని వాళ్ళ మెడలు వంచితే మీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది, 2,500 అక్క చెల్లెలకు వస్తాయి. అనేక పథకాలు వాళ్ళు చెప్పిండ్రు, మోసం చేసిండ్రు. మనకు ఆ మోసం చేసిన పథకాలు రావాలంటే మానస ఉంగరం గుర్తు గెలవాలి. గెలిచినే ఈశ్వరన్నను బలపరిచినట్టయితుంది. ఈశ్వరన్న మన నీళ్ల కోసం కొట్లాడిండు, అనేక విషయాలలో పోరాటం చేస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. ఈశ్వరన్న ఉన్నన్ని రోజులు మోసం లేదు, దగా లేదు, పోలీస్ కేసులు లేవు, పోలీస్ స్టేషన్లో అరాచకాలు లేవు. కానీ ఈశ్వరన్నను మీరు ఓడగొట్టుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారిపోయినాయి పోలీస్ స్టేషన్లు. కాంగ్రెస్ వాళ్ళు చెప్తేనే దరఖాస్తులు తీసుకుంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు చెప్తేనే కేసులు బుక్ చేస్తా ఉన్నారు. ఈ పరిస్థితులు రావడానికి కారణం మన ఓటును మనం సక్రమంగా ఓట్లు వస్తే మనం ఆలోచించకుండా వేయడం వలన మోసపోవడం వలన జరిగింది. కనుక ఇవాళ మానస ఏం చేస్తుందంటే సర్పంచ్ కుర్చీలో కూర్చొని ఇంతకుముందు రాంబాబు చెప్పినట్టుగా వృధా ఖర్చు కానివ్వకుండా ఖర్చును ఆదా చేసి ఆ ఆదా చేసిన డబ్బును గ్రామ పంచాయతీకి వినియోగించి గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసుకుంటూ ఈశ్వరన్న ఎప్పుడు పిలిచినప్పుడు మీ రాష్ట్రం నుంచి వచ్చేటువంటి పథకాల కోసం ఈశ్వరన్నతో కలిసి పోరాటం చేయడానికి ఇవాళ ధర్మారం అంటే 4 కూడల మధ్యలో ఉన్నది. మీరు ఇక్కడ మానసను గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు చురుకు పెట్టినట్లయితే మీ మంత్రి ఇవాళ ఎమ్మెల్యే అవ్వక ముందు ఏ విధంగా మాట్లాడిండు, ఇవాళ ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత ఏ విధంగా వ్యవహార శైలి చేస్తా ఉన్నాడో మీరే అనుభవిస్తా ఉన్నారు. కనుక ఖచ్చితంగా ఇవాళ ఉంగరం గుర్తు బీఆర్ఎస్ పార్టీ మద్దతుతోటి బీఆర్ఎస్ పార్టీ అనేక జాగాలలో భారీ మేటలతో గెలుస్తా ఉన్నారు. మంత్రి ప్రాంతంలో కూడా అనేక మంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిచిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద పెద్ద పేపర్లను కొనుగోలు చేసుకొని టీవీలను కొనుగోలు చేసుకొని కాంగ్రెస్ ఎక్కువ గెలిచిందని చూపించుకుంటా ఉన్నారు. గెలవలేదు, బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ గెలిచింది. మా దగ్గరనైతే మంత్రి ముత్తారంకు సంబంధించినటువంటి సర్పంచ్ 1100 మెజార్టీతో గెలిచిండు, అత్యధిక మెజార్టీతో గెలిచిండు. అట్లనే అక్కడ మండల్ హెడ్ క్వార్టర్ అది. ఇవాళ ధర్మారం కూడా మీ మండల్ హెడ్ క్వార్టర్. ఇక్కడ గెలిస్తే కర్రు కాల్చి వాత పెట్టినట్టయితే కాంగ్రెస్ పార్టీకి వాత పెడితే పథకం మేలు జరిగేది మీకే. ఈశ్వరన్నకో బీఆర్ఎస్ పార్టీకో మేలు జరగదు, మాకు మేలు జరగదు, మీకే మేలు జరుగుతుంది. ఓట్లు వస్తున్నాయి అంటే ఎట్లా చీరలు వచ్చినాయో ఓట్లలో చురుకు పెడితే రేపు పథకాలు వస్తాయి, పెన్షన్లు వస్తాయి, అనేక రకాల హామీలు నెరవేరుతాయి. కనుక మీరు ఆలోచించి ఓటేయండి. ఇవాటి నుంచి రేపటి దాకా, రేపు సాయంత్రం దాకా ఎవరికి ఓటేస్తే లాభమో ఈ విషయం మీద గట్టి చర్చ పెట్టాలి. మైకులు బంద్ అయిన తర్వాత వట్టిగానే ఊకోవద్దు. మీకు వీళ్ళెవరో ఏందో తెలుసు, ఈశ్వరన్న గురించి పూర్తిగా తెలుసు. 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే ఒక సామాన్య వ్యక్తిగా అందుబాటులో ఉండుకుంటూ మేము కూడా అప్పుడప్పుడు అడిగేది, అన్నా మీరు మంత్రి కదా, మీరు మంత్రి కూడా రావాలి, మా దగ్గర కూడా రావాలి, మీరు మంత్రి అంటే ఒక ధర్మపురికైనా మంత్రి అని ఆయనను కోపం చేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ నాకు ఓట్లేసిన ప్రజలు ఫస్ట్ ప్రాముఖ్యత వాళ్ళకేరి పొద్దున లేస్తే ఈ ధర్మపురి కాన్స్టిట్యున్సీకి ధర్మారం దగ్గరికి వచ్చేవాడు, మిమ్మల్ని గెలిచిన తర్వాతనే మా దగ్గరికి వచ్చేవాడు. ఆ విధంగా మీతో వేగు సంబంధం పెట్టుకున్నాడు.
మీతో కలిసి ఉన్నాడు కనుక మళ్ళీ ఆ రోజులు రావాలంటే ఇవాళ మానస ఉంగరం గుర్తు గెలవాలి, గెలిచి కాంగ్రెస్ పార్టీకి సురుకు దాకాలి. అవన్నీ కూడా జరగాలంటే మీరు ఆలోచించి ఓటేయమని మిమ్మల్ని కోరుతూ మరి మానసని గెలిపిస్తారని, బీఆర్ఎస్ పార్టీని బలపరుస్తారని. మంత్రిలో కూడా మంత్రి ఉన్నాడు దుద్దిల శ్రీధర్ గారు,